ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 54వ వచనము నుంచి 60 వచనముల వరకు మనము చదువుకుందాం, లేదా ఈ వాక్య భాగాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. ఈరోజు ఎవరి గురించి మనం ధ్యానం చేసుకుంటున్నామంటే, భక్తుడైనటువంటి స్టెఫెను గురించి ఈరోజు మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఈ స్టెఫెను దేవుని యొక్క మాటలు ప్రకటించిన తర్వాత, సువార్తను ప్రకటించిన తర్వాత, మంచి విషయాలు ప్రజలందరికీ చెప్పిన తర్వాత చాలా మంది ప్రజలు ఏం చేస్తున్నారు అనంటే 54వ వచనంలో, వారి మాటలు విని కోపముతో మండిపడి అతనిని చూచి పండ్లు కొరికిరి. స్టెఫెనును చూసి అక్కడ ఉన్నటువంటి ప్రజలు, మతోన్మాదులు ఆయనను చూసి పండ్లు కొరికిరు, ఇతనిని చంపాలి అని. ఇతడు చేసిన తప్పు ఏం లేదు. ఇతడు మంచి విషయాలు చెప్పాడు, ఇతడు సత్యాన్ని చెప్పాడు, ఇతడు సువార్తను చెప్పాడు, ఇతడు సత్య సువార్తను ప్రకటించాడు. ఆ ప్రకటించినప్పుడు అది విన్నటువంటి ప్రజలు, మారు మనస్సు పొందవలసినటువంటి ప్రజలు, యేసు ప్రభువును నమ్ముకోవాల్సినటువంటి ప్రజలు ఏం చేశారో తెలుసా? ఆయనను చూసి, ఆ మాటలు విని ఆయన మీద కోపముతో మండిపడ్డారు, ఆయనను చూసి పండ్లు కొరికారు. 55వ వచనంలో, అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడే. ప్రజలందరూ ఆయనను చూసి మండిపడితే, స్టెఫెను మాత్రం ఆత్మ చేత నింపబడ్డాడు. ఈరోజు దేవుని యొక్క ప్రియబిడ్డలారా, అనేక మంది ప్రజలు మనలను చూసి మండిపడే ప్రజలు ఉన్నారు, మనలను బాధ పెట్టే ప్రజలు ఉన్నారు, మనలను ఇబ్బందులకు గురి చేసే ప్రజలు ఉన్నారు, మనలను అవమానాలకు గురి చేసే ప్రజలు ఉన్నారు, మనలను చూసి పండ్లు కొరికే ప్రజలు ఉన్నారు. అయితే వారి మధ్యలో మనం ఉన్నాము కాబట్టి మనం ఎలా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుందంటే, స్టెఫెను లాగా ఉండాలి. స్టెఫెను ఎలా ఉన్నాడు? అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడే. మనము దేవుని ఆత్మ చేత నింపబడాలి. ఇలాంటి ప్రజల మధ్యలో మనం దేవుని ఆత్మ చేత నింపబడే వారమై ఉండాలి. అది మొదటిది. రెండవది ఏంటిది అనంటే 56, 57 వచనాలు చదువుకుందాం. ఆకాశము తెరవబడుటయు, మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పెను. స్టెఫెన్ ఏం చేస్తున్నాడో తెలుసా? పరలోక రాజ్యంలో ఉన్నటువంటి దేవుణ్ణి చూస్తున్నాడు, దేవుని వైపు చూస్తున్నాడు. ఆ ప్రజల వైపు చూడట్లేదు. ఆ ప్రజలు ఎన్నెన్నో మాటలు మాట్లాడుతున్నారు, ఒక విధంగా ఆయనను తిడుతున్నారు, హింసిస్తున్నారు, బాధిస్తున్నారు. అయినప్పటికీ వారి వైపు స్టెఫెన్ చూడడం లేదు, కానీ ఆయన దేవుణ్ణి చూస్తున్నాడు. ఈరోజు దేవుని యొక్క ప్రియబిడ్డలారా, మనం దేని వైపు చూడాల్సినటువంటి పని లేదు. మనము దేవుని వైపు చూసేవారమై ఉండాలి. మొదటిది స్టెఫెను. ప్రజలు ఆయన మీద మండిపడ్డప్పుడు ఆయన దేవుని ఆత్మ చేత నింపబడ్డాడు. రెండవది, ప్రజలందరూ ఆయనను చంపాలని చూస్తున్నారు. దేవుడేమో, స్టెఫెనేమో దేవుని వైపు చూస్తున్నాడు. ఈరోజు మనం ఎవరి వైపు చూస్తున్నాం? ఈ లోకం వైపు చూడాల్సిన పని లేదు, డబ్బు వైపు చూడాల్సిన పని లేదు, ఆస్తుల వైపు చూడాల్సిన పని లేదు, ఐశ్వర్యం వైపు చూడాల్సిన పని లేదు, కష్టాలను, బాధలను, నిందలను, వేదనలను చూడాల్సిన పని లేదు. మనం దేవుని వైపు చూసేవారమై ఉండాలి, స్టెఫెను లాగా. మూడవది, దేవుని యొక్క ప్రియబిడ్డలారా, 59, 60వ వచనం. ప్రభువును గురించి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనుమని స్టెఫెను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకు అని గొప్ప శబ్దంతో పలికాడు, గొప్ప శబ్దంతో ప్రార్థన చేశాడు. మూడవది, దేవుని యొక్క ప్రియబిడ్డలారా, స్టెఫెన్ ఏం చేస్తున్నాడో తెలుసా? ప్రార్థన చేస్తున్నాడు. ఆయనను రాళ్లతోని కొడుతున్నప్పుడు
ఆయనను హింసిస్తున్నప్పుడు, ఆయనను బాధ పెడుతున్నప్పుడు స్టెఫెను చేస్తున్నటువంటి ప్రార్థన చూడండి. ఏం ప్రార్థన చేస్తున్నాడు? దేవా వారిని క్షమించు, దేవా వారిని మన్నించు, వారు ఏం చేస్తున్నారో వారికి తెలియడం లేదు కాబట్టి వారిని మన్నించుమని ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు మనం మన శత్రువుల కోసం ప్రార్థన చేయాలి, మనల్ని హింసించే వారి కోసం ప్రార్థన చేయాలి, మనల్ని బాధించే వారి కోసం ప్రార్థన చేయాలి, మనల్ని అవమానాలకు నిందలకు గురి చేసే వారి కోసం మనం ప్రార్థన చేయాలి. స్టెఫెను మూడవది, ఆయన శత్రువుల నిమిత్తం, ఆయనను కొడుతున్న వారి నిమిత్తం, ఆయనను హింసిస్తున్న వారి నిమిత్తం ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు 3 విషయాలు స్టెఫెను గురించి మనం విన్నాం. మొదటిది, దేవుని యొక్క ప్రేమికులారా, స్టెఫెను మీద వాళ్ళు మండిపడ్డప్పుడు స్టెఫెను ఆత్మచేత నింపబడ్డాడు. రెండవది, స్టెఫెన్ను చంపాలి అని వాళ్ళందరూ చూస్తుంటే స్టెఫెను వాళ్ళ రాళ్లను చూడడం లేదు, వాళ్ళను చూడడం లేదు, వాళ్ళ చేతిలో పట్టుకున్న రాళ్లను చూడడం లేదు, వారి వైపు కూడా చూడడం లేదు, కానీ దేవుని వైపు చూస్తున్నాడు. మూడవది ఏంటో తెలుసా? ఆయన శత్రువుల నిమిత్తం, ఆయనను కొడుతున్న వారి నిమిత్తం, ఆయన హింసిస్తున్న వారి నిమిత్తం ప్రార్థిస్తున్నాడు. ఈరోజు నీవు నేను ఆ విధమైనటువంటి ప్రార్థన, ఆ విధమైనటువంటి ఆత్మ నింపుదల, ఆ విధమైనటువంటి దేవుని వైపు చూసే గొప్ప విశ్వాసం మనకు ఉండాలి స్టెఫెను లాగా.